సిద్దిపేట జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో ఎన్నో అద్భుతాలు చూశారని, రాష్ట్రం సాధించడం ఒక అద్భుతమైన ఘట్టంగా పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని అనేక ప్రాజెక్టులు నిర్మించారన్నారు. గతంలో నీరు, విద్యుత్ లేక రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడ్డారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడితే కేసీఆర్ పంట సహాయం చేశారని అన్నారు. అందరి పోరాటం వల్ల వచ్చిన రాష్ట్రాన్ని కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారని తెలిపారు. కాంగ్రెస్ ఎక్కడా ఒక్క ప్రాజెక్టు నిర్మించిన దాఖలాలు లేవని విమర్శించారు. ఇంట్లో మహిళకి ఇస్తామని, అవ్వాతాతలకు 2000 ఉంటే 4000 ఇస్తామని, ఇద్దరికి ఇస్తామని, అది కూడా అదేవిధంగా కళ్యాణ లక్ష్మి 1 లక్షనే కాదు, దాంతోపాటు తులం బంగారం ఇస్తామని, ఇక ఎన్ని చెప్పాలో ప్రపంచంలో ఉన్న అబద్ధాలను అన్ని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మాట్లాడితే దబాయించి మాట్లాడడం, పోలీసులను అడ్డు పెట్టుకొని రాజ్యాన్ని నడిపించుకోవడం మీరు చూసారు. నిన్న మొన్న ఎన్నికలలో మీ టీవీలో, మీ పేపర్లోనే చూసారు. ఏంది ఆ లోకల్ బాడీ ఎలక్షన్లలో ఒక వార్డు మెంబరు, ఒక కౌన్సిలరు, ఒక కార్పొరేటర్కు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం ఏంది? మద్యము ఎక్కడ పడితే అక్కడ ఏరులై పారడం ఏంది? రెండోది, ఏ రోజు కూడా కేసీఆర్ గారు కానీ అక్కడ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం కానీ లోకల్ బాడీ ఎలక్షన్ అనేది వాళ్ళకే వదిలేస్తుండే. స్థానికులకు మీరే కరెక్ట్ సెలెక్షన్ చేసుకోండి, పరిపాలన మంచి జరగాలంటే మీరు మంచి వాళ్ళని ఎన్నుకోండి అని చెప్తుండే. కానీ ముఖ్యమంత్రి గారే రాష్ట్రం అంతా తిరగడం ఇట్లా జరిగినటువంటి, మరి దాంట్లో ఎలక్షన్ రిజల్ట్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీన్ని వారు వన్ సైడ్ అనరు, గుడ్డిలో మెల్ల. వారు వన్ సైడ్ అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో 2 సార్లు జరిగినటువంటి జిల్లా పరిషత్ 32కు 32, కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీస్ కానీ 95% అట్లా వచ్చినాయి. పరిస్థితి